నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మధ్యంతర ఎన్నికలు వస్తే మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత హద్దులు దాటిన వాళ్లతో తోకలు కత్తిరించడం ఖాయమని తెలిపారు. ఇదేనా ప్రభుత్వం పనితీరు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెల రోజుల్లో రాక్షస పాలనను ప్రజలు గమనిస్తున్నారు. అధికార పార్టీ పత్రం స్టార్ట్ అయిందని తెలిపారు. వైసీపీ నేతలపై నిరాధార ఆరోపణలు, బురద చల్లటం ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుందని ఆరోపించారు. నా మీద కుట్రలు బయట పెడతాను, విజయసాయిరెడ్డి పంతం పడితే ఎలా ఉంటుందో చేసి చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఎలా కుట్రలు జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని ఆకలింపు చేసుకోవాలి. 24 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైనటువంటి విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. దానికి చాలా కారణాలున్నాయి, సమీక్షించుకుంటున్నాం. ఆ సమీక్షల తర్వాత ఏదైతే నివారణోపాయాల్ని ఆలోచించి చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మా పార్టీ అధ్యక్షుల వారు. ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఏం జరుగుతుంది, మొట్టమొదటిగా ఏం జరిగింది అన్నటువంటిది అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాపురం నుంచి అలా కుప్పం వరకు కూడా 175 స్థానాల్లో 11 స్థానాలు మేము సంపాదించుకున్నప్పటికీ, ఓటమి పాలైనప్పటికీ ప్రజల తీర్పుకి కట్టుబడి మేము అధికారాన్ని దిగిపోయాం. వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఆ యొక్క పార్టీ యొక్క గూండాలు కానీ, రౌడీ ఎలిమెంట్స్ కానీ, ఆ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ ఎలా దౌర్జన్యాలు చేస్తూ ప్రతి ఒక్కరిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని ఇబ్బందులకు గురి చేస్తూ, తీవ్రంగా కొడుతూ, కుటుంబాలను నాశనం చేస్తూ, రేపులు చేస్తూ, ఈ రకమైనటువంటి అకృత్యాలకి చట్టం అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా పోలీసులు ఏం చేస్తారులే, మాకు అధికార పార్టీ యొక్క సపోర్ట్ ఉంది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఆ అకృత్యాలకన్నిటికీ పాల్పడడం జరిగింది. కొన్ని కుటుంబాలు కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, ఎవరైతే ఇష్టం లేదో ప్రెస్ కాన్ఫరెన్స్ లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఇలా కొన్ని ఊర్లలో ఉన్నటువంటి కుటుంబాలు ఊర్లు వేరే ప్రాంతాలకు తరలి వెళ్ళినటువంటి మనం పరిస్థితులు చూసాం. ఇంతటి దారుణమా ఇదా మీరిచ్చేటటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడుండేటటువంటి అధికార పార్టీ ఎన్నికలకు ముందు ఎన్ని రకాలైనటువంటి హామీలు ఇచ్చింది ఒక్కసారి ఆలోచించుకోండి. సూపర్ 4 అనని, సూపర్ 6 అనని, మేము చట్టబద్ధంగా పరిపాలిస్తామనని, మేమేదో చట్ట వ్యతిరేకంగా పరిపాలించామనని, ఏది ఏమైనప్పటికీ ప్రజల తీర్పును శిరసావహించాం. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ఈరోజు ఈ యొక్క పరిపాలన ఈ ఒక్క నెల రోజుల్లోనే గతంలో ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశాం. ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యాం. కీలక శాఖలు తీసుకున్నాం, బాధ్యతలు పెరిగాయని జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పార్టీ ప్రజా ప్రతినిధుల సత్కరించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. జనసేన పోటీ చేసిన ప్రతి సీటును గెలిచింది. ముంబైలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ ఇదే విషయాన్ని అడిగారు. జనసేన 100% స్ట్రైక్ రేట్ అనేది దేశంలో ఒక కేసు స్టడీ అయిందని తెలిపారు. జనసేన విజయం గొప్ప విజయం. జనసేన తిన్నన్ని దెబ్బలు మరెవరికైనా తగిలి ఉంటే వేరే వాళ్ళు తట్టుకోలేకపోయేవారు. ఓటమి తర్వాత మాజీ సీఎం సభలో ఉండలేక వెళ్లిపోయారు. ఒక్క స్థానం లేకున్నా పట్టుదలతో పనిచేశామని గుర్తు చేసుకున్నారు. 175లో 21 పెద్ద సంఖ్య కాకపోవచ్చు, కానీ 164 రావటానికి జనసేన వెన్నెముకగా మారిందని తెలిపారు. గతంలో రోడ్డు మీదకు రావాలంటే భయపడే పరిస్థితి. వైసీపీ నేతలు పచ్చి బూతులు తిట్టేవారు. గతంలో సాక్షాత్తు ఓ ఎంపీని సిఐడి కార్యాలయంలో కొట్టారు. అడ్డగోలు దోపిడీ గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా అందరికీ ధైర్యం ఇచ్చామని తెలిపారు. ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు
మన ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ చిన్నపాటి సత్కారం చేయాలి. ప్రజలు ఇచ్చిన సత్కారం కంటే పెద్దది కాదు ఇది. కాకపోతే నాకు చెయ్యాలి అని వచ్చిన కోరిక ఈరోజు చాలా రోజుల తర్వాత నెరవేరింది. మనం చేసింది మొన్న బాంబేకి వెళ్ళి మన మ్యారేజ్కి వెళ్తే అంబానీ గారి ఇంట్లో పెళ్ళికి వెళ్తే అందరూ కూడా మాట్లాడుతుంది 100% పోటీ చేసిన ప్రతి సీటు మీరు ఎలా గెలిచారు. భారతదేశపు రాజకీయ చరిత్రలో ఇప్పుడు దాకా జరగలేదు. ఇది ఒక కేస్ స్టడీ అయిపోయింది చాలామందికి. చాలా పటిష్టమైన ఉన్నతమైన పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్కి వీటన్నిటికీ ఒక స్టడీ మెటీరియల్ అయిపోయింది. ఎలా సాధ్యపడింది అనేది నేను ఇదే వేదిక పైన ఈరోజు ఒకప్పుడు ఈ వేదిక చాలా పెద్దగా అనిపించేది నాకు. మన సైజు పెరగటం వల్ల, పార్టీ సైజు పెరగటం వల్ల ఈరోజు ఈ వేదిక చాలా చిన్నది అయిపోయింది. ఇదివరకు ఇదే హాల్ చాలా పెద్దగా అనిపించేది నాకు. అంటే ఎక్కువ జనం ఉండేవాళ్ళు ఆ రోజున. యాక్చువల్గా కిటకిట్లు ఆడిపోయేది, చాలా పెద్దగా అనిపించింది. కానీ ఈరోజు తక్కువ మంది ఉన్నా కానీ ఇంత చిన్నగా ఉందంటే ఆఫీస్ అనిపించింది. అంటే నాకు అనిపించింది ఏంటంటే మనకు సాధించిన విజయం ఈ ఆఫీస్ కూడా సరిపోవట్లేదు. ఇది ప్రత్యేకంగా మనం సాధించిన విజయం చాలా గొప్ప విజయం. అది ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ, మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండుంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది. తాడేపల్లిలోని గంగానమ్మ తల్లి ఆలయ పునర్నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దంపతులు పాల్గొన్నారు. లోకేష్ బ్రాహ్మణులకు ఆలయ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి లోకేష్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు. సమృద్దిగా వర్షాలు కురిసి ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుతూ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో గంగానమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాస్, టీడీపీ తాడేపల్లి టౌన్ అధ్యక్షులు వలపనేని వెంకట్రావు, టీడీపీ జనసేన బీజేపీ నియోజకవర్గ ముఖ్య నేతలు పాల్గొన్నారు. చెడు ప్రయోగ దోష పరిపూర్ణత నివృత్త్యర్థం రాజముఖే రాజద్వారే ఉన్నత అధికార సిద్ధ్యర్థం గంగానమ్మ తల్లి కరుణ కటాక్ష అనుగ్రహ సిద్ధ్యర్థం సౌమంగళ్య సుఖజీవన ప్రాప్తిరస్తు. ఓం రోజన రోజమాన శోభన సమర్పయామి ఇంద్రభౌత రంతాంజం సుదమిన వక్రదాం సవని నక్రోదనదాసర్య నరభోనా శ్రావతి శవందే ఉజ్ఞానం మక్తారహం దేశోహో కుందేశా ఆర్షేనోమః సంపూర్ణ గురించి అమ్మకరాయి సాధించింది. ఓం ప్రాణాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ప్రాణాయ స్వాహ. రాజముఖే రాజద్వారే ఉన్నతాధికార సిద్ధిరస్తు. పోరాటం అయిపోయింది. మహాలక్ష్మీ నమో నమః. గంగానమ్మ తల్లి దేవత అనుగ్రహం
వెంకటలక్ష్మీనామదేవస్య గంగానమ్మ తల్లి అనుష్నామదేవస్య శివనామదేవస్య సంపూర్ణ ఆరోగ్యదా సిద్ధిరస్తు. ఏవం ధ్యాయంతి యోగినః కామద మోక్షదస్మై ఓంకారాయ నమో నమః. గంగానమ్మ తల్లి ప్రతి విద్యార్థి కష్టపడి కాకుండా ఇష్టపడి చదవటం ద్వారా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవకాశం ఉంటుందని ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అధినేత ఫ్రాన్సిస్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఐఐటి జేఈఈ అకాడమీకి సంబంధించిన నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల్లో జేఈఈ ఐఐటి అకాడమీ ప్రారంభించి మొదటి సంవత్సరంలోనే 1500 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందడం చాలా శుభపరిణామమని తెలియజేశారు. తమ విద్యా సంస్థల్లో విద్యార్థుల్ని చేర్చిన తల్లిదండ్రుల నమ్మకానికి తగ్గట్లుగా ప్రత్యేక విద్యా బోధన ద్వారా ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు అవసరమైన ప్రతి అంశాలను కూడా ప్రణాళికతో అందిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా ఫ్రెషర్స్ డే వేడుకలలో నిర్వహించడం ముఖ్య ఉద్దేశం అనేక ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు అందరినీ ఒకరికొకరు పరిచయంతో పాటు అందరూ కలిసికట్టుగా ఉండేందుకు మంచి వాతావరణాన్ని ఏర్పడడానికి దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల సిబ్బంది మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అతి గుపుత్సకరమైన నీ సంభవం ఎప్పిది మట్టి కొండలో పుట్టింది కదా నీది ఏ కులము ఇంత ఏగా అస్మత్ పితామహుడు గురుకుల పెట్టుకోవాలని కోరుతున్నాను. ఒకే సంబంధించి కానీ వాళ్ళ దగ్గర ఒక బండి మీద ₹1,00,000 40 బండ్లు పానీపూరి 40 లక్షలు అది శ్వేత ఆ అమ్మాయి కథ మన పేపర్లో వేసింది. Why not? For 3 days back,
అంతే కదా దానిలో నా జీవితాన్ని సేవలో చేస్తానని చెప్పి ఆ అమ్మాయి ఆలోచించి ఎలా చేయాలని చెప్పి చేయగల నిర్ణయం తీసుకుంది. ఎక్కడికి లేదు and positive thinking. Why not? Why not? For 3 days back, అంతే కదా దానిలో నా జీవితాన్ని సేవలో చేస్తానని చెప్పి ఆ అమ్మాయి ఆలోచించి ఎలా చేయాలని చెప్పి చేయగల నిర్ణయం తీసుకుంది. Discipline your life. Hard work and positive thinking. Yes, I can do it. గుంటూరు ఎస్పీలో స్పందన కార్యక్రమంలో అర్జీలు స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు యేసుబాబును కొందరు కులం పేరుతో దూషిస్తూ బెదిరిస్తున్నారని మక్కిన ప్రభాకర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఓ కేసు విషయంలో రాజీకి రావాలని ఫోన్ చేసి కులం పేరుతో దూషిస్తూ బెదిరిస్తున్నారని తెలియజేశారు. యేసుబాబును దూషిస్తున్న వారి ఫోన్ రికార్డుని పోలీసులకి ఇవ్వటం జరిగిందని, ఆ వ్యక్తుల పేర్లు కూడా పోలీసు వారికి ఇవ్వటం జరిగిందని చెప్పారు. పోలీసులు తక్షణమే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. ఈరోజు మన అర్బన్ ఎస్పీ గారిని గల కారణం ఏంటంటే మా స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యేసుబాబు మాదిక్ గారిని కొంతమంది వ్యక్తులు కులాహంకారంతో కులదోషంతో చాలా మంది ఫోన్ చేస్తూ ఇబ్బంది పెడుతున్న తరుణంలో వారి మీద కంప్లైంట్ చేయడానికని పాతగుంటూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సమయంలో కూడా ఆ సమయంలో కూడా కొంతమంది ఫోన్లు చేసి కులదోషంకరంగా మాట్లాడుతున్న సమయంలో అక్కడే పనిచేస్తున్న పోలీసు వారు, రైటర్ గారు కానీ ఎస్పీ గారు, మరి కొంతమంది పోలీసులు ఆ విని వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి. అదే తరుణంలోనే మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టున్నారు. మనం నాగరికత కలిగిన సమాజంలో ఉన్నామా, అనాగరికత కలిగిన సమాజంలో ఉన్నామా తెలియకున్న పరిస్థితిలో ఉంది. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాల క్రితం దళితులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అన్నగారి వర్గం కులాలు అని చెప్పని పీడిత ప్రజలు అని చెప్పని పిలువబడుతున్నారు. ప్రజల్ని వారికి ఈ కుల అహంకారానికి దోషానికి గురి కాకూడదని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కొన్ని ముఖ్యమైన చట్టాలను పొందుపరిచి ప్రజలు అందరూ సమానులని తెలియపరిచారు. కానీ ఇంకా రాజ్యాంగం నిర్మించారా లేకపోతే రాజ్యాంగం అమల్లో ఉందా లేదో కూడా లేని పరిస్థితుల్లో కూడా జరుగుతుంది. కాబట్టి ఎస్పీ గారు ఎవరైతే కుల దోషం చేశారో వారందరిపైన త్వరగా వారిని పట్టుకొని వారిపై చట్టరీత్యమైన చర్యలు తీసుకోవాలని, తగిన న్యాయం చేయాలని, అలాగే ఇంకా దీనిపై తీసుకునే చర్యను ఇక ఎవరు కూడా ఇట్లాంటి కుల అహంకారంతో కులదోషం చేయకూడదని మేము ఈ విధంగా సేవగా తెలియపరుస్తున్నాం. శ్రీకాంత్ అనే అతను, అలాగే మరి కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లన్నీ కూడా మేము పోలీస్ స్టేషన్ లో పొందుపరుచున్నాము. ఎఫ్ఐఆర్ కాగితం మా చేతితో ఉంది. ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా ఇచ్చి ఉన్నాం. గుంటూరు ముత్యాలరెడ్డి నగర్ లో నివసిస్తున్న రిక్షా కార్మికుడు షేక్ వలీకి 2 పిల్లలు, 1 కొడుకు 1 కూతురు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధానిగా ప్రభుత్వం చెప్పడంతో అమరావతి చుట్టుప్రక్కల ఉన్న స్థలాల రేట్లు అన్ని కూడా అమాంతంగా పెరిగిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూతురు బాజీబీకి తండ్రి స్థలంపై ఆశ పుట్టి స్థలాన్ని కాజేయాలనే దురుద్దేశంతో కొరిటిపాడు సబ్ రిజిస్టార్ అండదండలతో ఆ స్థలంపై నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టుకుని సొమ్ము తెచ్చుకోవడం జరిగింది. తీసుకున్న బ్యాంకు రుణం తీర్చకపోయేసరికి బ్యాంకు వారు సదరు ఫిర్యాదు వలీకి నోటీసులు పంపించడం జరిగింది. విషయం తెలుసుకున్న తండ్రి షేక్ వలీ తనకు తెలియకుండా తన ఆస్తి పత్రాలపై నకిలీ పత్రాలు సృష్టించిన కూతురుపై సోమవారం ఎస్పీ గ్రీవెన్స్ లో అర్జీని దాఖలు చేశారు. అనంతరం మీడియా ద్వారా తన గోడును విన్నవించుకుని తన కూతురు బాజీబీ చేతి నుంచి తన ఆస్తిని తనకిప్పించాల్సిందిగా తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఇంతమంది నేను పని చేయటం మా కూతురు కబ్జా చేసిన దాని గురించి అంతకుముందు అర్నాల్ స్టేషన్లో జరిగింది. ఇప్పుడు పట్టా దొంగతనం తీసుకెళ్ళిపోయి ఇప్పుడు అన్న లోన్ పెట్టింది, రిజిస్టర్ చేశానని చెప్పి లోన్లో పెట్టింది.
వాళ్ళు వచ్చినారు. నీకు తెలియదా రిజిస్టర్ ఆఫీసులో ఈ ఫోటో నాది కాదు, ఆధార్ కార్డ్ నంబరు నాది. ఇప్పుడు మీరేం కావాలని కోరుకుంటున్నారు ఎస్పీ ఆఫీస్ లో? నాది నా పాప నా ఇల్లు నాకు ఇవ్వమని కోరుకుంటున్నాను. ఎస్పీ గారు ఏమన్నారు? స్టేషన్ రాశారు. చెప్తా నుంచి అరుణాచల్ స్టేషన్ రాశారు. ఒక మాట కూడా మీ కూతురు ఏం చెప్పలేదు అసలు ఏందనేది? మీ ఇంట్లో ఎవరికి తెలీదా? నేనే ఉండే దగ్గర ఉంటారు, అబ్బాయి అన్న వాళ్ళ అత్తగారి దగ్గర ఉంటారు. మీది ఏ ఊరు అసలు? పట్టుపాడు. స్థలం ఎక్కడ ఇది? ముత్యాలరెడ్డి నగరాన్ని ఉంది. ఎన్ని గజాలు? 60 గజాలు 50 గజాలు ఉంది. వలి అనే ఒక రిక్షా కార్మికుడు, వయసు 65 సంవత్సరాలు. అతను నిరక్షరాస్యుడు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం భార్య, కూతురు అతన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో ఆస్తుల యొక్క రేట్లు పెరిగినాయనే దురుద్దేశం కలిగి, నానా నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి ఇంటికి వచ్చి ఆయన ఇంటి కాగితాల్ని దొంగతనం చేసి ఈ మధ్య కాలంలో తప్పుడు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ పత్రాలను సృష్టించి దాన్ని బ్యాంకీలో లోన్ తీసుకుంది. అదేవిధంగా రిజిస్టర్ వారు కూడా కనీస అవగాహన రాజ్యం లేకుండా ఎవరి పేరు మీద పడితే వారి పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్ చేయటం, అందుకు డాక్యుమెంట్ రైతులు కూడా సహకరించడం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయంలో అందరూ స్పందించి అలాంటి వ్యక్తులకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, మీ పేరు? నా పేరు విజయ్ భాస్కర్ అండి. గుంటూరు జిల్లా తాడేపల్లి పెనుమాక గ్రామం నందు ఇంటింటికి తిరిగి జ్వరము బాధితులు మరియు ఇతర వ్యాధుల గురించి మంగళగిరి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ మరియు స్థానిక హెల్త్ సెక్రటరీ ఆశాలు కలిసి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవి సీజనల్ గా వచ్చిన ఇబ్బందులు మాత్రమేనని భయపడవలసిన అవసరం లేదని తెలియజేశారు. దోమల బెడద ఉందని, దోమల నివారణకు ఫాగింగ్, బ్లీచింగ్ చల్లి నివారణకు చర్యలు చేయాలని కోరారు. సార్ అందరికి నమస్కారం అండి. పెనుమాకులో అంతు చిక్కన జ్వరాలని చెప్పి ఆర్టికల్ TV9 రావడం జరిగినది స్కూలింగ్. దాని మీద 3ంటికి వచ్చినది. మా మెడికల్ సిబ్బంది, సబ్ యూనిట్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశాలు అందరూ కూడా ఈ ఏరియాలో ఇంటింటికి వెళ్ళి సర్వే చేసామండి. ఈ సర్వేలో జ్వర బాధితులు కానీ జ్వరంతో ఉన్న వాళ్ళు మాత్రం ఎవరూ లేరు. దగ్గు, పడిసం, కొద్దిగా ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు మాత్రం ఒక 6 మాత్రం తేలేరండి. ఒకళ్ళు వేరే కారణాల వలన NRIలో జాయిన్ అయ్యారు. అంతమించి ఇక్కడ ఎలాంటి అనుమానాస్పద జబ్బులు కానీ ఏమి కానీ మా పరిశీలనలో ఏం లేదు. ఇక్కడ ఇంకో 4-5 రోజులు కూడా కంటిన్యూషన్గా మా సిబ్బంది మొత్తం ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ, వైద్య సహాయం కావాలన్నా, ఇక్కడ నుంచి అంబులెన్స్లో మరి ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ తీసుకెళ్ళడానికి కానీ మా సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉంటారు. రేపటి నుంచి కంటిన్యూషన్గా ఈ ఏరియాను మొత్తాన్ని కూడా జల్లెడ పడతాము. ఇదేంటంటే వర్షాకాలం కాబట్టి కొద్దిగా ఇంకో జాగ్రత్త చేయడం ఏంటంటే, వర్షాల వల్ల నీళ్లు నిలబడటం వల్ల కొద్దిగా మనకు దోమలు పెరుగుతాయి. దోమల వల్ల వచ్చే జబ్బులు మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గనియా కానీ అవి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మా సబ్ యూనిట్ ఆఫీసర్లు, మన ఏఎన్ఎంస్, ఆశాలు అందరూ కూడా ఇంటింటి చేస్తారు. ఈ జిల్లాలో కూడా రేపు సోమవారం నుంచి ఫీవర్ సర్వే ఒకటి బిగిన్ చేస్తున్నామండి. ప్రతి ఇంటికి వెళ్ళి జిల్లా మొత్తం కూడా ఫీవర్ సర్వే అనమాట మొత్తం ర్యాండమ్గా చేసుకుంటామండి. ఆ ఫీవర్ కనుక ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళకి మలేరియా టెస్టులు చేయడం కానీ, లేదనుకుంటే RDT కిట్లతో మేము డెంగ్యూ టెస్టులు చేస్తాము. వాళ్ళకి ఈ వెక్టార్ బార్న్ డిసీజెస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ని సార్ శ్రీ రాజు నాయక్ గారు, జిల్లా సహాయ మలేరియా అధికారి గారు కూడా స్వయంగా వచ్చారు చూడటానికి పరిస్థితి. మన తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అంతు చిక్కని వింత వ్యాధులతో బాధపడుతున్నారు, డాక్టర్లు నిర్ధారించలేకపోతున్నారు అనేటటువంటి ఒక TV9 కానీ లేదంటే మీడియాలో వచ్చినటువంటి స్క్రోలింగ్ మూలకాన దానికి మేము వెంటనే మా బాధ్యతగా మేము వెంటనే స్పందించి వచ్చాము. మా సిబ్బందితో కలిసి వీధి మొత్తం కూడా సుమారుగా పెనుమాక 2 సబ్ యూనిట్లుగా ఉంటుంది. సబ్ యూనిట్ 2లో ఉన్నటువంటి జ్వరంతో బాధపడుతున్నారు అనేటటువంటి బజార్లన్నీ కూడా ప్రతి ఇంటికి సర్వే చేసాం మా సిబ్బందితో. అలాగే లోకల్గా ఉన్నటువంటి సమాచారం ఇంకేదన్నా RMP డాక్టర్ల దగ్గరికి వస్తుంది జనరల్గా పల్లెటూర్లు అంటే, వారిని కూడా సంప్రదించి వారి దగ్గర నుంచి వివరాలు సేకరించాము. మరి ఈ వర్షాకాలం సహజంగా ఇప్పుడు గృహస్థులు చెప్పినటువంటిది, పెద్దవాళ్ళు బాధపడుతున్న వాళ్ళు చెప్పినటువంటిది, మా చెవులతోటి విన్నది ఏమిటంటే,
ఈ సీజనల్ గా వర్షాలు. రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం రోటరీ క్లబ్ ఆఫ్ పెదనందిపాడు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం నిర్వహించారు. పీడీ జీపీ శ్రీమన్నారాయణ అధ్యక్షతన నల్లపనేని శివప్రసాద్ కార్యదర్శి నన్నపనేని వెంకట శివ నాగేశ్వరరావు కోశాధికారి కోడూరి నాగేశ్వరరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. నూతనంగా రోటరీ క్లబ్ సభ్యత్వం పొందిన బోరుగడ్డ శాంసన్ తో అసిస్టెంట్ గవర్నర్ మల్లినేని పెరుమాళ్లు ప్రమాణ స్వీకారం చేయించారు. పరచూరు రోటరీ క్లబ్ సభ్యులు రావి సత్యనారాయణ క్లబ్ కు 5,000 రూపాయలు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికుడు కోటేశ్వరరావుకు నూతన వస్త్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ గవర్నర్ పి శివరంజని, రోటరీ క్లబ్ సభ్యులు గూడూరు వీరయ్య చౌదరి, వై కోదండరామిరెడ్డి, పోపూరి లక్ష్మీనారాయణ, పోపూరి నాగేశ్వరరావు, విక్టర్, జాన్ పాల్, జాగర్లమూడి సాంబశివరావు, ఎలిశెట్టి రమణయ్య, మామిలపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అన్ని కార్యక్రమాల్లో రోటరీ విలువలను సంప్రదాయాలను అలాగే సిబ్బరెడ్డి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రోటరీ సభ్యుడైన వాడు ఇమీడియట్ గా కనుక్కుంటాడు, ఆర్ యు ఏ రోటేరియన్, మీరు రోటేరియనా అని చెప్పి అనగానే ఇమీడియట్లీ దే విల్ బికమ్ ఫ్రెండ్స్. అలాగే తెలియని కూడా ఎటువంటి కార్యక్రమం ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ఇది చూసి మీకు సహాయపడతారండి. దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ప్లేస్. ఇంకా చిన్నవి ఉంటాయి, అవి కూడా పెట్టుకోవచ్చు. 24 గంటలు కూడా మీరు ఒక సింగిల్ కలర్ సింపుల్ నేను వేరే ఇవన్నీ చూసుకుంటాను. అలాగే అందుబాటులో ఉంటాము. ఇంకొక అదృష్టం మన పెరుమాళ్ గారు ఇక్కడి నుంచి చూసినంత దూరంలో ఉన్నారు. మల్లేని కాలేజీకి సంబంధించిన చైర్మన్ గారు. సో మీకు ఎప్పుడు కూడా అందుబాటుగా ఉంటారు. సో ఇంకొక 2-3 పాయింట్స్ లో నేను కొంచెం చెప్తానండి. మెంబర్షిప్ అందరూ మాట్లాడారు. సో మధ్య వలసిన అయితే బాగుంటుంది అనే రోజులు కాదు. మైండ్ రోటరీలో మెంబర్షిప్ పెడితే ఎక్కువ అంటే ఎక్కువ మంది ఉంటే మనము ఎక్కువ పనులు చేయడానికి అవసరం ఉంటుంది. సో డెఫినెట్లీ రోటరీ వాళ్ళు బాగా చేశారు అనిపించుకోవాలంటే ఎక్కువ మంది కావాలి. సో ఈ పక్కన భవిష్యత్తు నైపుణ్యాల పెంపు, అధునాతన సాంకేతికతను విద్యార్థులకు అందించేందుకు గాను ప్రఖ్యాత ఐబీఎం భాగస్వామ్యంతో ఎడ్యునేట్ ఫౌండేషన్ నిర్వహించు డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ ఐబీఎం స్కిల్ బిల్డ్ ప్రోగ్రామ్ ను వివా ది స్కూల్ నందు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన స్టూడెంట్స్ ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ఎడ్యుటెక్ శిక్షణాధికారి అశ్విని కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అశ్విన్ కుమార్ మాట్లాడుతూ ఐబీఎం స్కిల్ బిల్డ్ ప్రోగ్రాం విద్యార్థులలో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించేందుకు మంచి అవకాశమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఎలీ కమాండర్ కె శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సిహెచ్ సరళ, ఉపాధ్యాయులు
విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్లనే పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా డెల్టాకు సకాలంలో అందుతున్నాయని రాష్ట్ర టీడీపీ నేత సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దశాదిశ నిర్దేశంతో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సూచనలతో కృష్ణా తూర్పు డెల్టా రెగ్యులేటర్ నుంచి వదిలిన గోదావరి జలాలు ఏలూరు కాలువ 38 కిలోమీటర్ల గన్నవరం నియోజకవర్గం వీరవల్లి గ్రామంలోని బ్రిడ్జి దగ్గరకు చేరుకున్నాయి. ఈ నీరు వృధా అవ్వకుండా చెరువులకి, త్రాగునీరు, కాలువలకి వినియోగంలోకి తీసుకుని రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మొవ్వ వెంకటేశ్వరరావు, వీరవల్లి రంగన్నగూడ ఎంపీటీసీ సభ్యులు అమృతపల్లి సూర్యనారాయణ, పుసులూరు లక్ష్మీనారాయణ, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ కాంతాయ కళ్యాణ దేనయేర్ధనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ మంగళం కోసలేంద్రాయ చంద్రబాబు నాయుడు భువనేశ్వరి లోకేష్ రామణి దేవాంశ్ పరిషత్ గోత్రం నిమ్మల రామానాయుడు సూర్యకుమారి రేచర్ల గోత్రం యార్లగడ్డ వెంకట్రావు జ్ఞానేశ్వరి అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశ నిర్దేశంతో జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో, అట్లాగే గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి సూచనలతో మనకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాగానే పట్టిసీమ పంపుల్ని సమాయత్తం చేసి ఈ నెలలోనే విడుదల చేయడం జరిగింది. దాని మీద 10వ తారీఖు మనం కృష్ణా తూర్పు డెల్టాకి రిలీజ్ చేశారు మంత్రి గారు. మన గౌరవ శాసనసభ్యులు వెంకటరావు వీళ్ళంతా కూడా రైతులు అటెండ్ అవడం జరిగింది. ఈ రోజు ఆ నీరు మన గన్నవరం నియోజకవర్గం ఏలూరు కెనాల్ 38వ కిలోమీటర్ వీరవల్లి ఎస్ఎల్ బ్రిడ్జ్ దగ్గరికి రావడం జరిగింది. దానికి మనం ఈ రోజు గ్రామ పంచాయతీ వీరవల్లి గాని నీటి సంఘం వీరవల్లి ఆధ్వర్యంలో మనం గోదావరి జలాలకి జలహారతి సమర్పించి మనం కుంకుమ పసుపు పూజా కార్యక్రమాలు చేసి జలహారతి సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి నిదర్శనమే పట్టిసీమ ప్రాజెక్టు. ఈరోజు ఎప్పుడో 2015లో కృష్ణా ఎగువ భాగం నుంచి సాగునీరు పరిస్థితిలో రాని పరిస్థితిలో మన కృష్ణా డెల్టా ఎండిపోతుందనే ఉద్దేశంతో పట్టిసీమ ద్వారా కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసి 2015 నుంచి 2019 వరకు 358 టీఎంసీలు గోదావరి జలాలు కృష్ణా డెల్టాకి ఇవ్వటం వల్ల పద్ధతిలో వరి నాట్లు వేశారు. ఆ వరి నాట్లు వేసిన రైతులకి మొదటి తడి ఇప్పుడు అత్యవసరం. ఎందుకంటే మనం నీళ్లు పెట్టుకుని కలుపు మందు కొట్టుకోవాలి. వెదజల్లు పద్ధతిలో వచ్చే వరి కలుపున కట్టడానికి చాలా ఉపయోగం. ఏది ఏమైనా ఈ పట్టిసీమని వెంటనే వదిలి కృష్ణా డెల్టాతో పాటు ఏలూరు కాలువ కింద మన యార్లగడ్డ వెంకటరావు సూచనల మేరకు గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి 60,000 ఎకరాలకు పట్టిసీమ నీరిచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, జలవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి దీన్ని పర్సూ చేసి వెంటనే నీళ్లు వదిలించి మనకి సాగునీరు అందించిన మన శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారికి యావత్తు ఏలూరు కాలువ రైతాంగం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. వర్ధిల్లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలే మంత్రి నిమ్మల రామానాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు నాయకత్వం, వర్ధిల్లాలి ఎంపీ బాలశౌరి గారి నాయకత్వం. జై హో చంద్రన్న. ద్వారా నీరిచ్చిన చంద్రబాబు నాయుడు గారికి జై హో.